హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అరుణ తెలుగు రుచులు. టుడే రెసిపీ వచ్చేసి చికెన్ గోంగూర అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మా బాబుకి అయితే చాలా ఇష్టం. మా బాబు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడే అడిగాడండి, మమ్మీ ఈవినింగ్ చికెన్ గోంగూర చేస్తావా అని చెప్పేసి. వాళ్ళు అడిగాక ఇంకా చేయకుండా ఎందుకుంటాను, ఖచ్చితంగా చేస్తాను నాన్న అని చెప్పాను. ఓకేలే మమ్మీ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈవినింగ్ 7:30 ఆ టైంలో వస్తారండి మా పాప బాబు. నేనేం చేశానంటే 5 కల్లా చికెను గోంగూర అవన్నీ తెప్పించేసుకున్నాను. చికెన్ కోసేసుకుని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. గోంగూర కూడా కోసి వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నాకు 1 అవర్లో వంట అయిపోయిద్ది కదండి. ఈ లోపే పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తారు. వాళ్ళు రాగానే ఫ్రెష్ అయిపోయి తినేసేసి పండుకుంటారండి. మళ్ళీ ఎర్లీగా లేచి స్కూల్కి వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు కాదండి ఈ వీడియో చేసింది నేను. ఇప్పుడంటే దసరా హాలిడేస్ ఇచ్చేసారు. దసరా హాలిడేస్కి ముందు ఈ వీడియో చేశాను నేను, కానీ ఈ వీడియో పోస్ట్ చేయలేదు. ఇంకా దీన్ని ఇట్లనే వదిలేసానంటే పడకన పడిపోయిద్ది, ఇంకా పోస్ట్ చేయటం కుదరదులే అని చెప్పేసి ఈరోజు పోస్ట్ చేద్దామని చెప్పేసి ఈరోజు పోస్ట్ చేశానండి. తప్పకుండా లైక్ చేయండి. చికెన్ గోంగూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా కడాయి పెట్టేసుకుని, కడాయి హీట్ అయ్యాక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని, ఆయిల్ కూడా హీట్ అయ్యాక 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా వేసుకుని వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని, అది కూడా వేగిపోయాక ఫైనల్గా టమాటా వేసేయాలి. టమాటా త్వరగా మగ్గిద్ది కనుక లాస్ట్లో వేసేసినా సరిపోయిద్ది. వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుని, రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించేసుకోవాలి. వేరొక కళాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని, మనం కోసి పక్కన పెట్టుకున్నటువంటి గోంగూర అంతా వేసేసుకుని ఉడికించుకోవాలండి. గోంగూర అంతా వేసి ఉడికించేసుకున్న తర్వాత మనం గోంగూరని మ్యాష్ చేసుకోవాలి మెత్తగా. పప్పు గుత్తితో కానీ, లేదంటే మీ దగ్గర ఇంకా మిక్సీ జార్లో వేసుకున్న పర్లేదండి, బాగానే ఉండిద్ది. నేనైతే పప్పు గుత్తితోనే మ్యాష్ చేసుకుంటాను గోంగూరని. చికెన్ చూసారు కదండి, చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసి చికెన్ అంతా ఇలా ఉడికిపోతున్న టైంలో 1 స్పూన్ పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసేసుకుని ఒకసారి అంతా కలిపేసేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు అట్లా ఉడికించుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మళ్ళీ అడుగంటిపోయిద్దేమో అనుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ప్రిపేర్ చేసుకోండి. రుచికి సరిపడినంతగా కారం వేసుకోవాలి. మీరు ఎంత స్పైసీ అయితే తినగలుగుతారో అంత స్పైసీగా వేసుకుంటే బాగుండిద్ది. గోంగూరలో కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువే వేస్తున్నాను. ఇలా కారం వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాలు అట్లా ఉడికించుకోవాలండి. 10 నిమిషాలు ఉడికిపోయాక మనం మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూర అంతా వేసేసుకుని, గోంగూర చికెన్ కలిసే విధంగా ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి. ఈ విధంగా కలిపేసేసుకుని ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకోవాలండి. కొత్తిమీర వేసేసుకుని ఒక 10 నిమిషాలు ఉడికించేసుకుంటే చికెన్ గోంగూర రెడీ అయిపోతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, చాలా సింపుల్గా చికెన్ గోంగూర రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.